ఈ ముగ్గురు కలిసి రామ్కేష్ ఫ్లాట్కు వెళ్లారు. సుమిత్, సందీప్లు రామ్కేష్ను కొట్టి గొంతు నులిమి చంపారు. ప్లాన్ ప్రకారం మృతదేహం పూర్తిగా కాలిపోవడానికి దానిపై నూనె, నెయ్యి, వైన్ పోశారు. వంటగదిలోని గ్యాస్ సిలిండర్ను తెచ్చి వాల్వ్ ఓపెన్ చేసి మృతదేహం తల దగ్గర ఉంచి లైటర్తో నిప్పంటించి తలుపు మూసేశారు. అనంతరం వారు రామ్కేష్ ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, ఇతర వస్తువులను తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. సుమారు గంట తర్వాత సిలిండర్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా అక్కడ మంటలు వచ్చాయి. ఆ మంటల్లో పూర్తిగా ఆ యొక్క రామ్కేష్ దహనం అయిపోయాడు. అమృత ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థితో పాటు క్రైమ్ వెబ్ సిరీస్లు ఎక్కువగా చూస్తుంటుంది. అలాగే సుమిత్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్గా పనిచేసేవాడు. దీంతో వారిద్దరూ కలిసి వారి వృత్తిలో తెలివితేటలను ఉపయోగించి పోలీసులకు దొరకకుండా ఈ యొక్క హత్యకు ప్లాన్ వేశారు. కానీ పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ అంశం సంచలనంగా మారింది. లవర్ని చంపేటువంటి ప్రయత్నం ఒకటైతే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, హత్య చేసి కూడా ప్రమాదకరంగా చిత్రీకరించి ఆ తప్పు నుంచి బయటపడడానికి చేసినటువంటి ప్రయత్నం సంచలనంగా మారింది. ఈ యొక్క కేసులో వీళ్ళు ప్రయోగించినటువంటి తెలివితేటలు కానీ, వారు ఉపయోగించినటువంటి ప్రణాళికలు కానీ, అక్కడ అగ్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలు కానీ నివ్వెరపోయేలా చేశాయి. ఎలా అయినా కూడా చేసిన పాపం ఊరికే పోదు కాబట్టి ఎట్టకేలకు నిందితులు పట్టుబడ్డారు. ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన ఢిల్లీలో సంచలనంగా మారింది.